డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో మహేంద్ర సింగ్ ధోని గారు యాక్ట్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేంద్ర సింగ్ గారు ఫస్ట్ టైమ్ తెలుగులో మూవీ చేయబోతున్నారు. డేవిడ్ వార్నర్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు ఇద్దరూ కలిసి ఒక యాడ్ షూట్ చేశారు. ఈ యాడ్ షూట్‌కి క్యాప్షన్‌గా డేవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నావా యాక్టరు అని పెట్టారు. దీంతో డేవిడ్ వార్నర్‌కి తెలుగు మూవీ ఇండస్ట్రీపై సమంత ఫిల్మ్ మేకింగ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. దీన్ని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మీకు ఒక విషయం తెలుసా? రీసెంట్‌గానే శోభితా ధూళిపాల ఒక మూవీకి హీరోయిన్‌కి తన వాయిస్ ఇచ్చింది. 'కల్కి 2898 ఏడీ' మూవీలో దీపికా పడుకోన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అయితే దీపికా పడుకోన్ క్యారెక్టర్ డేవిడ్ వార్నర్‌కి తెలుగు ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ వార్నర్ రీసెంట్‌గా నితిన్‌తో 'రాబిన్ హుడ్' అన్న మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. సమంత రీసెంట్‌గా ఓన్ ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' అన్న మూవీ చేయాలనుకున్నారు సమంత గారు. అయితే ఆ మూవీని పక్కన పెట్టేసి రీసెంట్‌గా 'శుభం' అన్న మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకి సమంత వచ్చారు. అప్‌కమింగ్ యాక్టర్స్‌ని సమంత గారు ఎంకరేజ్ చేస్తున్నారు. శోభితా ధూళిపాల రీసెంట్‌గా తన హస్బెండ్ అయిన నాగ చైతన్యతో చెన్నైకి వెళ్లి కార్ రేస్‌లో పాల్గొన్నారు. అనసూయ భరద్వాజ్ తెలుగులో టెలివిజన్ షోస్తోనే పాటు మూవీస్‌పై కూడా మంచి దృష్టి పెట్టారు. తన మూవీస్ విషయంలో, తన క్యారెక్టర్ విషయంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి చాలా ఫేవరెట్. డేవిడ్ వార్నర్ ఆ మధ్య అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం' మూవీలో బుట్టబొమ్మ సాంగ్‌ని రీల్ చేసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. సమంత ఋతుప్రభు ఇండస్ట్రీకి యాక్ట్రెస్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సమంత మెల్లగా తెలంగాణ చేనేత వస్తువులకు సంబంధించిన బట్టలను సాకి అన్న కంపెనీ ద్వారా కేతికా శర్మకి రీసెంట్‌గా ఒక న్యూ మూవీకి సైన్ చేశారు. రాజేష్ ఎం. సెల్వన్ ఫిల్మ్‌లో కేతికా శర్మ యాక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీస్‌లో అనసూయ. ఆ మధ్య 'పుష్ప' మూవీలో దాక్షాయణి క్యారెక్టర్‌తో ఫుల్ ఫేమస్ అయింది. దీని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అప్‌కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు' మూవీలో 'కొల్లగొట్టినాదిరో' సాంగ్‌తో మళ్లీ తెలుగులో రామ్ చరణ్‌తో మూవీ చేయడానికి మహేంద్ర సింగ్ ధోని గారు ఓకే చెప్పారంట. ఈ మూవీ కోసం సమంత ఋతుప్రభు రీసెంట్‌గానే ప్రొడక్షన్ హౌస్‌ని నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో సమంత ఒక మూవీని నిర్మిస్తున్నారు. ఆ మూవీ పేరే 'శుభం' అండ్ ఈ మూవీ కోసం సమంత, కేతికా శర్మ రీసెంట్‌గా 'రాబిన్ హుడ్' అన్న మూవీలో తను 'అదిదా సర్ప్రైజు' అన్న సాంగ్ చేశారు. దీంతో కేతికా శర్మకి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది. సంయుక్త మీనన్ తెలుగులో వరుసగా మూవీస్‌కి సైన్ చేసుకుంటూ పోతున్నారు. ఆ మధ్య నిఖిల్‌తో 'స్వయంభూ' అన్న మూవీకి సైన్ చేశారు. ఆ మూవీ అన్నది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. దాని తర్వాత 'నారీ నారీ నడుమ మురారి' అన్న మూవీకి సైన్ చేశారు. దీని తర్వాత 'BSS-12' మూవీకి సైన్ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ గారితో 'అఖండ 2'లో యాక్ట్ చేయబోతున్నారు.